త్రికాలా కాలాయ కపాలి మృత్యుంజయ అస్తు శిస్తు ఆవాయ మాయా మర్మత్. గోరా, ఏంటది వెర్రి నవ్వులు నవ్వుతున్నావెందుకు? వెర్రి వాళ్ళు నిన్ను అంతం చేయాలని ప్రయత్నించి నీకు మేలు చేస్తున్నారు. అంటే అంజలి నన్ను చంపకుండా జాలి పడుతుందా? అందులో ఏం రాసుంది? అదేమన్నా తలరాత? తేల్చి చెప్పేస్తున్నావ్. తలరాత కాదు, వాళ్ళ తలను తీసే రాత ఇది. అంటే స్వామీజీ కేరళ నుండి మలయాళం మార్తాండ స్వాములు వారు రాసిచ్చిన తాళపత్ర గ్రంథాలు తెప్పించారు. భూత ప్రేత పిశాచాలను ఎలా నాశనం చేయాలో అందులో రాసి ఉంది. అందుకే కదా వాటిని చదివి నన్ను చంపే ఆయుధం తయారు చేస్తుంది. ఆ ఆయుధంతోనే తిరిగి వాళ్ళనే మనం చంపే మార్గం ఉంది. అవునా? అది ఎలా? వాళ్ళకి మలయాళ స్వాములు తాళపత్ర గ్రంథాలు ఉన్నట్టే మనకి బేతాళ మాంత్రికులు రాసిచ్చిన తాళపత్ర గ్రంథాలు ఉన్నాయి. వాళ్ళు సర్వశక్తులు దారపోసి ఆయుధం తయారు చేస్తారు. ఆ ఆయుధాన్ని మనం వశం చేసుకుంటే వాళ్ళనే మనం అంతం చేయొచ్చు. అంటే అంజలి నన్ను చంపేలోపే నేనే అంజలిని చంపేయొచ్చనమాట. అంతేకాదు, ఆ ఆయుధం నీ చేతికి వస్తే అనేక శక్తులు నీ ఆధీనంలోకి వస్తాయి. నీకు ఇక ఎదురే ఉండదు. ఎలాగైనా సరే ఆయుధాన్ని మనం సంపాదించాలి గోరా. సంపాదిద్దాం. టైంలో ఎందుకొచ్చాడు? ఏమో నాకేం తెలుసే. దొంగతనం చేసిందల్లా భయపడతావేంటి? పద వెళ్ళి మాట్లాడదాం. మీరు ఆగండి, మీకు అసలు ఎలా మాట్లాడాలో తెలీదు. నేను వెళ్ళి హ్యాండిల్ చేస్తా. ఏమయ్యా ధర్మాబాబు, చుట్టం చూపుగా మా ఇంటికి వస్తే పర్వాలేదు కానీ ఇలా పోలీస్ డ్రెస్ లో రావద్దని ఎన్నిసార్లు చెప్పాను? చుట్టం చూపుగా వస్తే మీరన్నట్టు మామూలు డ్రెస్లోనే వచ్చేవాడిని. ఇన్వెస్టిగేషన్ మీద వచ్చాను. ఈ డ్రెస్ వేసుకోక తప్పలేదు.
స్వామి, త్రిశూలం తయారైంది, ఇదిగోండి స్వామి. ఈ త్రిశూలం గీత అంతానికి నాంది. రుధిరభూమికి రారాజైన ఆ పరమేశ్వరుడి ఆయుధం ఆ త్రిశూలం. అంతమే లేదని విర్రవీగుతున్న ఆ ప్రేతాత్మ హతమయ్యే రోజు ఆసన్నమైంది. మీరు చెప్పేది వింటుంటే ఆ ప్రేతాత్మ నాశనం అవుతుందన్న నమ్మకం కలుగుతుంది స్వామి. ఈ త్రిశూలం నీ త్యాగనిరతికి ప్రతిఫలం తల్లి. ఈ త్రిశూలంతో ఎలాంటి కర్కోటకమైన ప్రేతాత్మ అయినా సరే బలి కావలసిందే. ఇంకా ఆలస్యం దేనికి స్వామి? వెంటనే ఆ రాక్షసిని అంతం చేయండి. ఆవేశపడకు అర్జున్. కేవలం త్రిశూలం తయారైనంత మాత్రాన దాన్ని చంపలేము. ఆ ప్రేతాత్మ ఇంట్లోకి ప్రవేశించింది.